ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆవకాయ సీజన్ అంటే సమ్మర్ మొత్తం ఆవకాయ ఉంటుంది కదండి. మా ఇంట్లో ఆవకాయ తిన్నాక ఆ గిన్నెలో అన్నం కలుపుకొని తినడం ఎంతమందికి ఇష్టం. నాకైతే పిచ్చి ఇష్టం. అయితే మేము ఉండే ఏరియాలో మా బండి అని ఒక స్టోర్ ఉంటుంది అనమాట. అక్కడి నుంచి మేము మామిడికాయలు అయితే తెచ్చుకున్నాము. భలే ఉన్నాయి సైజెస్. కానీ ఇవాళ ఉన్న వెరైటీ రేపు ఉండదు, డిఫరెంట్గా ఉంటాయి. పికిల్ మ్యాంగోస్ 1 kg 76 రూపీస్. అండ్ వీళ్ళే మంచిగా కట్ చేసి ఇస్తారు. మనం వాళ్ళ దగ్గర కూడా వాటర్, క్లాత్ అన్నీ ఉన్నాయి. బట్ మన సాటిస్ఫాక్షన్ కోసం మేమే వాటర్ను క్లాత్ తీసుకొని వెళ్ళాము. మా వాటర్లో మంచిగా వాష్ చేసాము. ఒక 5 kg బకెట్ తీసుకొని వెళ్ళి నీట్గా వాష్ చేస్తూ తుడుచుకుంటూ ఇచ్చిందనమాట మా అమ్మ. అండ్ మా డబ్బానే పెట్టాము, మా క్లాతే వేసాము. అక్కడ నీట్గా వాళ్ళు కొట్టుకుంటూ అందులో వేసి ఇచ్చారు. మంచిగా ఇంటికి తీసుకొచ్చుకొని మళ్ళీ తుడుచుకున్నాము అనమాట. అలా క్లాత్ పెట్టి నీట్గా తుడుచుకున్నాము. మామిడికాయ ముక్కలు అయితే రెడీ అయిపోయాయి. అది తుడవడం చాలా ఇంపార్టెంట్ అంట. చెక్క పొట్టు అట్లాంటివన్నీ ఉంటాయి అంటది మా అమ్మ. సో అవన్నీ నీట్గా కూర్చొని తుడుచుకుంటుంది. ఎన్ని పెట్టాము అంటే దగ్గర 4.5 kgs అయినట్టు ఉన్నాయి. ఇక కొంచెం నార్మల్గా అయితే పచ్చి ఆయిలే ఎక్కువ వేస్తాము. బట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కాచిన ఆయిల్లో వేయాలంట. కొంచెం వేడైన ఆయిల్లో వేస్తే బాగుంటుందంట. సో ముందుగా ఆయిల్ వేడవ్వగానే తాలింపు దినుసులు అన్నీ వేసేసామన్నమాట. అంటే కొన్ని మెంతులు, ఆవాలు, జీలకర్ర అట్లాంటివి వేసేసాము. తర్వాత 1 kg మామిడికాయ ముక్కలకి 100 grams అల్లం, 100 grams వెల్లుల్లి పేస్ట్ లాగా వేసుకున్నాం. ఇది అల్లం పచ్చడియే. సో మంచిగా అల్లం వెల్లుల్లిపాయ అంతా పేస్ట్ చేసి ఇందులో వేసామన్నమాట. అంటే ఇది స్టవ్ ఆఫ్ చేసేసాం. ఆయిల్ వేడయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా ఇందులో వేసేస్తున్నాము. అది కుక్క అయితేనే టేస్ట్ ఉంటుంది అని మా అమ్మ అన్నది. నిజంగా ఎవ్రీ ఇయర్ ఇట్లానే పెట్టుకుంటామంటే అద్దిరిపోయింది. మా స్టైల్ ఇంతే. కొంచెం పసుపు వేయకుండా మనం ఏ వంటలు చెయ్యము. అట్లాంటిది సంవత్సరం నిలువ ఉండే పచ్చళ్ళు అట్లాంటివి అస్సలే చెయ్యం గనక కొంచెం పసుపు కూడా వేసేసి దీన్ని చల్లారబెట్టుకున్నాం అనమాట. ఇది మంచిగా చల్లారుతుంది అనుకున్న టైంలో కారం కూడా ఇందులోనే వేసేసాము. కిలోకి 200 grams, కిలో మామిడికాయ ముక్కలకి 200 grams ఉప్పు అయితే 100 grams కారం అన్నమాట. సో కారం కూడా ఇందులోనే వేసేసి కలిపేసిందమ్మ. కొంచెం పచ్చి ఎల్లిపాయలు కూడా కొన్ని వేసామన్నమాట ఇందులో. మిగతావంతా పచ్చడిలోనే వేసేసాము. సో ఇది మాకు మసాలా అంతా రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఒక గిన్నెలో మంచిగా మామిడికాయ ముక్కలన్నీ వేసేసుకున్నామండి. నీట్గా తుడుచుకొని పెట్టుకున్నాం కదా, ఆ మామిడికాయ ముక్కలన్నీ వేసేసుకున్నాము. నెక్స్ట్ ఇందులో కిలోకి 200 grams సాల్ట్ వేసుకున్నాము. ఏంటో సముద్రం ఉప్పు అని ఇచ్చాడు ఈసారి ఆ షాప్ అతను. సో అది తెచ్చుకున్నాం అనమాట. ఆ షాప్లోనే దొరుకుతుంది. ఇది ఒక్కటి మాత్రం సాల్ట్ అక్కడి నుంచే తెచ్చుకున్నాము. ఎవ్రీ టైం నార్మల్గా టాటా సాల్ట్ ఇవి వేసుకునే వాళ్ళం, కానీ ఈసారి అట్లా వేసుకున్నాము. నెక్స్ట్ మంచిగా వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్నాం అనమాట. దీనికి కొలత అనేది ఏముండదు, జస్ట్ అట్లా వేసేయడమే. నెక్స్ట్ ఆవపొడి, మెంతి పొడి కూడా వేసుకున్నాము. ఇది మన ఇష్టం అంట. మెంతి పొడి కొంచెం తక్కువ, జస్ట్ ఒక 2 to 3 spoons. ఆవపొడి మాత్రం ఎక్కువ వేయాలంట. ఆవపొడి ఎంత వేస్తే అంత ముక్క గట్టిగా ఉంటుంది. సో కిలో మామిడికాయ ముక్కలకి దగ్గర 80 grams ఆవాలండి. చిన్న ఆవాలు ఉంటాయి కదా, అది పౌడర్ చేసుకొని వేసుకున్నాము. ఇది జీలకర్ర మెంతి పొడి జస్ట్ ఒక 2-3 teaspoons. మాది 4.5 kgs పచ్చడి కనుక ఒక 2-3 spoons ఆవ అండ్ మెంతి పొడి అనమాట. ఇది జీలకర్ర అండ్ మెంతి పొడి ఇది. సో ఇవన్నీ కూడా వేసేసుకున్నాం అనమాట. ఇదంతా మంచిగా పట్టించుకున్నాక ఇదేంటి అంటే నువ్వుల పొడి కొంచెం ఒక 2-3 spoons నువ్వుల పొడి వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. గ్రేవీ కూడా ఎక్కువ అవుతుంది. మాకు ఇంట్లో ఆ మిరం తినడమే అలవాటు అనమాట. ఎందుకు ఇంక కొంచెం అది కూడా వేసుకున్నాము. సో మంచిగా ముక్కలకంతా పట్టిస్తోందమ్మ. అదంతా పట్టిస్తేనే ఆ ఆవ వేడికి ఉప్పు అదంతా అయ్యి మంచి ఇట్లా నీరులాగా భలే ఉంటుందంట టేస్ట్. నెక్స్ట్ ఆయిల్లో మనము అల్లం వెల్లుల్లి అండ్ కారం వేసాం కదా, అది కూడా దీనికే పట్టించేస్తుంది అనమాట. ఇదంతా ఇలానే కలిపేసుకుంటాము. కానీ ఓపిగ్గా కలుపుకోవాలండి. మా అమ్మ అయితే లిటరల్లీ గంట కలిపింది మంచిగా. ఎందుకంటే ప్రతి ముక్కకి అది పట్టాలి అని చెప్పేసి కలిపింది. తర్వాత మంచి పచ్చి ఆయిలే మంచిగానే పడుతుందనమాట. ఆయిల్ దగ్గర కిలో మామిడికాయ ముక్కలకి 1/2 kg ఆయిల్ అయితే పడుతుంది అని చెప్పింది. అప్పుడే మనకి సంవత్సరం పచ్చడి మంచిగా ఉంటుంది అనేది మా అమ్మ ఇదనమాట. సో కిలో ఆయిల్ కూడా పోసేసింది అందులో. 4.5 kg ముక్కలకి కిలో ఆయిల్ వేసింది. మంచిగా కలిపేసుకుంది అనమాట. మంచిగా కలిపేసుకుంది. ఇట్లా నెక్స్ట్ డే అట్లా అవి తీసేసరికి ఇది ఇట్లా అయ్యింది. కొంచెం ఇట్లా గ్రేవీ లాగా అయ్యింది. 1 day మనం ఊరబెడతాం కదా, అట్లానే యాక్చువల్గా 3 days ఊరబెడుతుందంట. బట్ మధ్యలో ఒకసారి తీసి కలిపింది. తర్వాత అదే గిన్నెలో అన్నం వేసుకొని వేడి అన్నం అండి వండుకున్నాను స్పెషల్గా. వేడి అన్నం వేసుకొని కలుపుకొని తింటూ ఉంటే ఆహా
ఏమన్నా మజానా, ఏమన్నా నా అనిపించింది. నాకైతే ఎంత తృప్తిగా అనిపించిందో. అసలు చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో పచ్చడి. అదిరిపోయింది. నెక్స్ట్ ఇక పార్సల్ సెక్షన్స్ అనమాట. ఎంత కార్లో తీసుకెళ్ళినా కూడా ఆయిల్ అనేది లీక్ అవుతూ ఉంటుంది కనుక ఇట్లా టైట్గా ప్యాక్ చేసి పెడుతున్నాము. సో ఎవరెవరికి ఇవ్వాలి అనేది ముందే అనుకొని నిజంగా డీమార్ట్కి వెళ్ళి మరీ డబ్బాలు కొనుక్కొని వచ్చి అందరికీ ప్యాక్ చేస్తున్నాను అనమాట. ఇంతమందికి డబ్బాలంటే ఇంట్లో ఎక్కడుంటాయి. సో అందరికీ అయితే మంచిగా ప్యాక్ చేసేసాను. ఇవన్నీ పార్సల్ సెక్షన్స్ వెళ్ళిపోతాయి. మా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.